లెట్స్ గో టు ఎఫిషియన్స్ 6. ఎఫీసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చదువుకుందాం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, మనము పోరాడుతున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. Amen. Yes. Let me read it in English. For we wrestle not against the flesh and blood, but against the principalities, against the power, against the rulers of the darkness of this world, and against the spiritual wickedness in the high places. Once again I'm reading. For we wrestle not against the flesh and blood. మనము పోరాడున్నది శరీరులతో కాదు, రక్తముతో కాదు. మనము ఎవరితో పోరాడుతున్నామో ఈరోజు మనము తెలుసుకోవాలి. ఒకవేళ నువ్వు దేంతో పోరాడుతున్నావు, ఎవరినితో పోరాడుతున్నారని ఒకవేళ నువ్వు తెలుసుకోకపోతే నీ జీవితము చాలా ఇబ్బందులు పడుతుంది. అగెయిన్స్ట్ ద ప్రిన్సిపాలిటీస్ అంటే ప్రధానులు, అంటే హయ్యర్ క్యాడర్లో ఉన్న వాళ్ళు మనతో పోరాడుతున్నారు. ఓకే, ప్రిన్సిపాలిటీస్ అంటే ప్రధానముగా, అంటే దే ఆర్ హై పీపుల్ ఇన్ దిస్ వరల్డ్. వాళ్ళు చాలా ఉన్నతమైన క్యాడర్లో ఉన్న వాళ్ళు. వాళ్ళు ఎక్కడుంటారో చూపిస్తాను నేను. నంబర్ 2, అగెయిన్స్ట్ మనతో ఎవరు పోరాడుతున్నారు, మనం ఎవరితో పోరాడాలంటే నంబర్ 1 ప్రిన్సిపాలిటీస్ అంటే అధికారులు అంట. వాళ్ళెవరు? ప్రధానులు అంట. ప్రధానమైన వాళ్ళు. మన భూమి మీద ప్రధానమైన వాళ్ళు ఎవరు తెలుసా? పిఎం, సిఎం, తర్వాత ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, తర్వాత ప్రెసిడెంట్. వీళ్ళు ప్రధానమైన వాళ్ళు. వీఆర్ రెజ్లింగ్ అగెయిన్స్ట్ ద ప్రిన్సిపాలిటీస్ అంటే ప్రధానులతో మనము పోరాడుతున్నాం, లేదా ప్రధానులే మనతో పోరాడుతున్నారు. అండ్ నంబర్ 2 పవర్స్, అధికారులు. ఎవరు పవర్లో ఉన్నారో వాళ్ళు రూల్ చేస్తున్నారంట. ఈ భూమి మీద ఎవరికి దేవుడు పవర్ ఇచ్చాడు తెలుసా? అపవాదికి పవర్ ఇచ్చాడు దేవుడు. ఈవెన్ డెవిల్ ఈజ్ హ్యావింగ్ పవర్, ఎవ్రీ సిక్నెస్ ఈజ్ హ్యావింగ్ పవర్, ఎవ్రీ పావర్టీ ఈజ్ హ్యావింగ్ పవర్, ఎవ్రీ సిన్ ఈజ్ హ్యావింగ్ పవర్. ప్రతి దానికి మరణానికి శక్తి ఉంది, రోగానికి శక్తి ఉంది, పాపానికి శక్తి ఉంది, అన్నిటికీ చాలా వాటికి శక్తి ఉంది. సో అవి మనతో పోరాడుతున్నాయంట. నంబర్ 3, against the rulers of the darkness of this world. ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులు. సో ఈ అంధకారం ఎక్కడ ఉంది? వేర్ ఈస్ దిస్ డార్క్నెస్? ఈ భూమి అంతటి కూడా చీకటి ఉంది. చీకటి పరిపాలిస్తుంది, నీకు తెలుసుకోవాలి. సో సొసైటీలో, మార్కెట్లో, సంఘములో, కుటుంబాలలో, వ్యక్తిగత జీవితములో ఏం పరిపాలిస్తుందంట? చీకటి. డార్క్నెస్ ఈజ్ రూలింగ్. చీకట్లో ఉన్న వాళ్ళు పరిపాలిస్తున్నారంట. సో వై ద వికెడ్ ఈజ్ రూలింగ్? ఈరోజు మనము గమనిస్తే దేవుడు ఇన్ని మాటలు మనకి చెప్పాడు. నంబర్ 1, వీఆర్ రెజ్లింగ్ అగెయిన్స్ట్ ద ప్రిన్సిపాలిటీస్ అండ్ వీఆర్ రెజ్లింగ్ అగెయిన్స్ట్ ద పవర్. అండ్ నంబర్ 3, వీఆర్ రెజ్లింగ్ అగెయిన్స్ట్ ద పవర్ ఆఫ్ డార్క్నెస్. చీకటితో మనం పోరాడుతున్నామంట, చీకటి శక్తులతో మనం పోరాడుతున్నామంట. సో వాట్ ఈస్ డార్క్నెస్ ఇస్ డూయింగ్ ఇన్ అవర్ లైఫ్స్? మనం ఏ రోజు చీకటి జోలికి పోలేదే. మనం ఏ రోజు ఆ చీకటి మనుషుల జోలికి పోలేదే. ఏ రోజు చీకటి జోలికి మనం పోలేదు కదా. ఎందుకు చీకటి మనల్ని వెంటాడుతుందంటే నువ్వు దాని జోలికి పోలా, అదే నీ జోలికి వస్తుంది. అధికారులు, ప్రధానులు జోలికి నువ్వు పోలేదు, వాళ్ళే నీ జోలికి వస్తున్నారు. చూడండి, మనము పోరాడున్నది శరీరులతో కాదు, నీ కుటుంబీకులతో కాదు. నువ్వు పోరాడేది వాళ్ళలో ఉన్న చీకటితో. నీ రక్త సంబంధులతో కాదు నువ్వు పోరాడేది, వాళ్ళలో ఉన్న దురాత్మల సమూహముతో, వాళ్ళలో ఉన్న చీకటి, వాళ్ళలో ఉన్నటువంటి అధికారము, వాళ్ళలో ఉన్న పాపముతో నువ్వు పోరాడుతున్నావు. నీ శత్రువులు ఎవరంటే నువ్వు నీ శత్రువుల పేర్లు చెప్పాలా. ప్రధానులు, అధికారులు, తర్వాత ప్రస్తుతపు అంధకారములో ఉన్నటువంటి లోకనాథులంట. అంటే చీకటి సామ్రాజ్యములో, చీకటి రాజ్యములో చాలా మంది మనల్ని పరిపాలిస్తున్నారంట. నీ జీవితంలో నువ్వు ఎక్కడున్నా చీకటి నిన్ను పరిపాలిస్తుంది, జాగ్రత్త. అంటే ఈ భూమి మీద తప్ప ఇంకెక్కడ చీకటి లేదు. పరలోకంలో చీకటి ఉందా? లేదు. దేవుడి దగ్గర చీకటి ఉందా? లేదు.
దూతల దగ్గర చీకటి ఉందా? లేదు. సో ఎక్కడుంది చీకటి అంటే ఈ భూమి మీదే ఉందంట. ద రూలర్స్ ఆఫ్ ద డార్క్నెస్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ భూమి మీద, ఈ లోకములో ఉన్న చీకటి మనల్ని పరిపాలిస్తుంది. సో నీలో ఉన్న వెలుగు కంటే ఈ భూమి మీద ఉన్న చీకటి చాలా పెద్దగా ఉంది. ఇట్ ఈస్ మోర్ గ్రేటర్ అండ్ బిగ్గర్ దాన్ యువర్ లైట్. ఈ చీకటి నిన్ను దేవుడికి దూరం అయ్యేలాగా చేస్తుంది. జాగ్రత్త. బికాస్ ఆఫ్ దిస్ డార్క్నెస్ we are losing this God. Because of the darkness we are losing the blessing. Because of the darkness we are losing the holiness. Because of the darkness we are losing the health. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. ప్రస్తుత అంధకార సంబంధముగు లోకనాథులంటే చీకటి సామ్రాజ్యము, the dark world is ruling us. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. చాలమ్మా. మొట్టమొదటిగా దేవుడు తన గొప్ప అజెండా, తన ప్రణాళిక ఏమై ఉన్నదని మనము చూసినట్లయితే, ప్రజలందరినీ కాపాడాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ప్రాంతం ఏదన్నా ఉందంటే అది చీకట్లో నుంచి ఆయన కాపాడాలనుకుంటున్నాడంట. ఆమె. సో గాడ్ వాంట్ టు డెలివర్ యూ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ డార్క్నెస్. ఈవెన్ డార్క్నెస్ ఈజ్ ఎ పవర్. సో జీసస్, హిస్ అజెండా ఈజ్ డిఫరెంట్. ఆయన యొక్క ఆలోచన విధానం వేరే ఉంది. ఆయన మనలను అంధకార సంబంధమగు అధికారములో నుండి విడుదల చేశాడు. హీ హ్యాత్ డెలివర్డ్ us ఫ్రమ్ ద డార్క్నెస్. హీ హ్యాత్ డెలివర్డ్ us ఫ్రమ్ ద పవర్ ఆఫ్ డార్క్నెస్. ఇంతవరకు దేన్నైతే నువ్వు గెలవలేకపోయావో, ఈ రోజు నా ప్రభు నీకు ఒక మాట ఇస్తున్నాడు. గాడ్ ఈస్ డెలివరింగ్ యూ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ డార్క్నెస్. ఇఫ్ యు ఆర్ ఇన్ డార్క్నెస్ నీకు ఆరోగ్యం కనపడదు. ఇఫ్ యు ఆర్ ఇన్ డార్క్నెస్ నీకు ప్రాస్పరిటీ కనపడదు. ఇఫ్ యు ఆర్ ఇన్ డార్క్నెస్ నీకు దేవుడు కనపడదు. ఇఫ్ యు ఆర్ ఇన్ డార్క్నెస్ యు నో వన్ థింగ్, నీకు దీవెన కనపడదు. ఇఫ్ యు ఆర్ ఇన్ డార్క్నెస్ నీకు దేవుని కృప కనపడదు. అందుకనే దేవుడు మొట్టమొదటిగా నీ జీవితంలో దేవుడు చేయాలనుకున్న గొప్ప విషయం ఏంటంటే తెలుసా? God want to deliver you from the power of darkness. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. Wow. Who hath delivered us from the power of darkness and hath translated us into the kingdom of his dear son. యేసయ్య అంటే వెలుగు, వెలుగంటే యేసయ్య. ఆమేన్. మనము గాఢాంధకారపు లోయలో ఉన్నాం, చీకటిలో ఉన్నాం, అగాధములో ఉన్నాం. ద పవర్ ఆఫ్ డార్క్నెస్ మనల్ని ఏం చేస్తుంది తెలుసా? మనల్ని మింగేసింది. సో ఈరోజు దేవుడే నువ్వు ఆ చీకటి శక్తుల్లో ఉన్న నిన్ను బయటికి తీసుకొచ్చి కింగ్డమ్ ఆఫ్ లైట్, కింగ్డమ్ ఆఫ్ హిస్ సన్, ఆ వెలుగు సంబంధించిన రాజ్యములోకి నిన్ను నన్ను పెడుతున్నాడు దేవుడు. ఆమేన్. ఈ వచనాన్ని బట్టి దేవుడికి మనం మహిమ చెల్లించాలి. తండ్రి, నిన్ను ఏ రోజు నన్ను వెలుగులో పెట్టమని అడగలేదు ప్రభా. తండ్రి, నిన్ను ఏ రోజు నన్ను అయ్యా నిలబెట్టమని నన్ను అడగలేదు ప్రభా. కానీ ఈరోజు నన్ను అంధకార సంబంధము, ఈ లోకములో ఉన్నటువంటి ఆ చీకటి నుంచి నన్ను విడుదల చేసి ఇదిగో రాజ్య నివాసులుగా, క్రీస్తు రాజ్య నివాసులుగా నన్ను చేస్తున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా అని మనము దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని. ఈరోజు ఎవరైతే చీకట్లో ఉన్నారో, ఎవరి కుటుంబంలో చీకటి ఉందో, ఎవరైతే కుటుంబంలో చీకట్లో ఇబ్బంది పడుతున్నాయో, యు నీడ్ టు హ్యావ్ the deliverance from the power of darkness. Today every Christian should open every spiritual eyes. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేశాడు. We want to be delivered from the powers of darkness. క్రైస్తవులు, దేవుని బిడ్డలందరూ కూడా ఒకటే గమనించాలి, ఆ చీకటి శక్తుల నుంచి మనం విడుదల పొందుకోవాలి. ఆమేన్. దావీదు ఎక్కడికి వెళ్ళిపోయాడు? గాఢాంధకారపు లోయలోకి. నీ జీవితంలో చీకటి వచ్చిందంటే నీ ముందు ఏ ఆశీర్వాదం కనపడదు. యేసు ప్రభు ఎక్కడ ఉంటాడు? వెలుగులో ఉంటాడు. యేసు ప్రభు ఎక్కడ కూర్చుంటున్నాడు? ఆయన సింహాసనం మీద కూర్చుంటున్నాడు. వెలుగులో ఉన్నవాడే సింహాసనంలో కూర్చోగలడు. నీ దేవుడు నీ లోపల ఉన్న చీకటిని తీగల సమర్థుడు. ఆమేన్. నీ లోపల ఎంతమంది చీకటి పెట్టినా ఒక్క నిమిషంలో తీగల సమర్థుడు మన క్రీస్తు. లెట్స్ గో టు జాన్ 1:5. యోహాను సువార్త 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చదువుకుందాం. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. And the light shineth in the darkness and the darkness comprehend it not. అసలు ఒక క్రైస్తవుడు ఎక్కడ వెలుగుతాడు? అక్కడ ఒక క్రైస్తవుడు ఎక్కడ షైన్ అవుతాడు? ఒక క్రైస్తవుడు ఎక్కడ ఎగ్జాల్ట్ అవుతాడు? ఒక క్రైస్తవుడు ఎప్పుడు దీవించబడతాడంటే
చీకటిలో ఉన్నప్పుడే ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నదంట. ఎక్కడ మనకు దేవుడు మనల్ని గణపరుస్తాడంటే ఈ చీకటి రాజ్యంలోనే దేవుడు మనల్ని గణపరుస్తాడు. ఆమేన్. ఈ లోకమంతా చీకటి ఉంది, అందరిలో చీకటి ఉంది, కానీ నీ లోపల దేవుడు వెలుగు పెట్టబోతున్నాడు. ఆమేన్. లైట్ షైనెత్ ఇన్ ద డార్క్నెస్. నీ ప్రాంతంలో చీకటి ఉందా? నీ ఇంట్లో చీకటి ఉందా? నీ కుటుంబంలో చీకటి ఉందా? నీ ఇరుగు పొరుగు వల్ల చీకటి ఉందా? నీ ఏరియాలో చీకటి ఉందా? అయితే ఒకటే పిలువు, దేవుడిని ఒకటే అడుగు, యేసు నామములో నన్ను వెలుగుతో నింపు ప్రభువా అని అడుగు. యువర్ లైట్ షైనెత్ ఇన్ ద డార్క్నెస్. ఈరోజు నువ్వు వెలుగును పెంచుకుంటూ ఉంటే నీ ప్రాంతంలో ఉన్న వెలుగు చీకటి నిన్ను ఏమీ చేయలేదు. ద లైట్ షైనెత్ ఇన్ ద డార్క్నెస్ అండ్ ద డార్క్నెస్ హ్యాస్ నాట్ ఓవర్కమ్ ఇట్. చీకటిని గ్రహించేది వెలుగుని. అసలు ఎప్పుడైతే మనము చీకటిలో ప్రకాశిస్తామో ఆ చీకటి మనల్ని గెలవలేదంట. యేసుక్రీస్తు నామములో ఆమేన్. ఇక మీదటి నుంచి చీకటి మనల్ని గెలవకుండా ఉండును గాక. ఈ భూమిలో చీకటి ఉందని తెలిసే నిన్ను దేవుడు ఈ భూమి మీద చీకటిలో పెట్టాడు, కానీ తన వెలుగును ఆయన ఏం చేయబోతున్నాడంట? నీ మీద రిలీజ్ చేస్తున్నాడంట దేవుడు. ఆమేన్. హీఈస్ రిలీజింగ్ హిస్ లైట్ అపాన్ యువర్ లైఫ్స్. ఆ వెలుగు ఎక్కడ ప్రకాశింపబడుతుందంట? చీకట్లో. నువ్వు పరలోకంలో ప్రకాశింపబడవు, ఎందుకంటే పరలోకం అంతా వెలుగే, నువ్వు వెలుగే, అందరిలో కామన్ పీస్ నువ్వు పరలోకంలో. బట్ నీ వెలుగు ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో, నీ వెలుగు ఎప్పుడైతే ప్రకాశిస్తుందో, ఎక్కడ తెలుసా? చీకట్లోనే ప్రకాశిస్తుందంట. అందరికి అనారోగ్యం ఉంటుంది, నీకు మాత్రమే ఆరోగ్యం ఉంటుంది. అందరూ పోరాటంలో ఉంటారు, నువ్వు మాత్రమే గెలుస్తూ ఉంటావు. అందరు చీకట్లో ఉంటారు, నువ్వు మాత్రమే వెలుగులో ఉంటావు. ఎప్పుడైతే దేవుడు నిన్ను వెలుగుతో నింపుతున్నాడో, ఎప్పుడైతే నువ్వు వెలుగు చేత నింపబడతావో, నీ ప్రాంతంలో ఉన్న చీకటి, నీ ఇంట్లో ఉన్న చీకటి, నీ కుటుంబంలో ఉన్న చీకటి, నీ బంధువుల్లో ఉన్న చీకటి, నీ తల్లిదండ్రుల్లో ఉన్న చీకటి నిన్ను గెలవలేదు. ఆమేన్. సో వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యు ఆర్ ఇన్ డార్క్నెస్? అండ్ ఈ చీకటి మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని తొందరగా స్వస్థపడినివ్వట్లేదు. ఈ చీకటి మనల్ని ఏం చేస్తుందంటే తొందరగా మనల్ని దీవించబడినివ్వట్లే. ఈ చీకటి మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని ఇంకా ఊబిలో పెట్టేసి మనల్ని బ్లాక్ చేస్తూ ఉంది. ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద స్పిరిచువల్ డార్క్నెస్. చీకట్లో ఉండేవాడి యొక్క గుణ లక్షణాలు: నంబర్ 1, డిసెప్షన్ అండ్ బ్లైండ్నెస్. మోసపోవుట, గుడ్డితనం. అండ్ నంబర్ 2, ఎక్కువగా పాపము చేయడం. అండ్ నంబర్ 3, ఇగ్నోరెన్స్, ఎ ల్యాక్ ఆఫ్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్. ఇగ్నోరెన్స్ ఎక్కువ ఉంటుందంటే చూసుకుందాంలే, చేసుకుందాంలే అని ఆ చీకటి మనల్ని ఇగ్నోరెంట్గా చేస్తుందంట. అండ్ నంబర్ 4, సపరేషన్. యూ విల్ బి సపరేటెడ్ ఫ్రమ్ గాడ్. నువ్వు దేవుడి ధ్యాస నీకు ఉండదు, దేవుడి గురించి ఆలోచన నీకు ఉండదు. ఈ చీకటి ఏం చేస్తుంది తెలుసా? నీ ఆశీర్వాదాన్ని కనపడకుండా చేస్తుంది. ఎవ్రీ స్పిరిట్ ఆఫ్ డార్క్నెస్ ప్రివెంటింగ్ యూ ఫ్రమ్ గెటింగ్ యువర్ థింగ్స్. ఏ చీకటి అయితే నువ్వు పొందుకోకుండా చేస్తుందో ఆ చీకటి బయటికి వెళ్ళిపోవును గాక. ఏ స్పిరిట్ ఆఫ్ డార్క్నెస్ నిన్ను స్వస్థపడకుండా చేస్తుందో, ఈ స్వస్థత దగ్గరలో ఉందని చూపించలేదో ఆ యొక్క చీకటి బయటికి వెళ్ళిపోవును గాక. ఏ చీకటి అయితే, ఏ చీకటి ఆత్మ, ఏ చీకటి శక్తులైతే ఇదిగో నువ్వు ప్రాస్పర్ అవ్వకుండా చేస్తున్నాయో ఆ చీకటి శక్తులు బయటికి వెళ్ళిపోవును గాక. ఏ చీకటి శక్తులైతే నువ్వు దీవెనకరంగా ఉండకుండా చేస్తున్నాయో, నీకు పెళ్లి కాకుండా, పిల్లలు పుట్టకుండా, నీ జీవితాన్ని ఆశీర్వదింపబడకుండా, నువ్వు ఇంకా ఊబిలో పడేలాగా చేస్తుందో ఆ చీకటి శక్తులు బయటికి వెళ్ళిపోవును గాక. దేవుని దీవెన, దేవుని స్వస్థత, దేవుడు వెలుగులో ఉంది. ఏది? ఆరోగ్యం వెలుగులో ఉంది, సమృద్ధి వెలుగులో ఉంది, ప్రాస్పరిటీ వెలుగులో ఉంది, ఆశీర్వాదం వెలుగులో ఉంది, గర్భఫలం వెలుగులో ఉంది, సమృద్ధి వెలుగులో ఉన్నాయి. అవన్నీ చీకట్లో లేవు. ఈరోజు నా కుమారుడు, నా కుమార్తె, నువ్వు చీకట్లో ఉన్నావేమో, నా ప్రభు ఈరోజు నిన్ను తన యొక్క ఉచితమైన కృప చొప్పున, తన ఉచితమైన వాత్సల్యము చొప్పున, తన ఉచితమైన కనికరము చొప్పున, నా కుమారుడు, నా కుమార్తె, నా ప్రభు నిన్ను ఆ చీకటి, ద పవర్స్ ఆఫ్ డార్క్నెస్, అంధకార శక్తుల నుంచి దేవుడు నిన్ను కాపాడును గాక. The Lord will diminish the powers of darkness in your life in Jesus' name. When the light has come upon your lives, నీ జీవితంలో వెలుగు వచ్చేసిందంటే చీకటి ఏ రోజు నిన్ను ఓడించలేదు. ఆమేన్. ఈ రోజు నువ్వు రూఢిగా పలకాలి, యేసుక్రీస్తు నామములో నన్ను చీకటి ఓడించలేదు. అబ్రహాము జీవితంలో ఎన్నో బావులు తవ్వాడు. అతను బాగా బావు ద్వారా దీవించబడ్డాడు. కొంతకాలం అయిన తర్వాత అబ్రహాము చనిపోయాడు. అబ్రహాము చనిపోయిన తర్వాత శత్రువుల బావులన్నీ పూర్తి చేశారంట. చీకటి ఏం చేస్తుందంట? ఆశీర్వాదాన్ని పూర్తి చేస్తుందంట. నీ జీవితంలో ఆశీర్వాదము కనపడకుండా చేస్తుందంట. సో కానీ దేవుడు ఇస్సాకు పక్షాన ఉన్నాడు కాబట్టి శత్రువులు పూడ్చిన బావులన్నిటినీ మరలా
దేవుడు, సర్వశక్తి గల దేవుడు ఇస్సాకు పక్షాన నిలబడి వాటన్నిటిని తోపించాడంట. ఆమెన్. నీ పితరుల స్వాస్థ్యము నువ్వు అనుభవిస్తావా? ఆమెన్. అబ్రహాము స్వాస్థ్యము నువ్వు అనుభవిస్తావా? ఆమెన్. అబ్రహాము ఆశీర్వాదం నువ్వు అనుభవిస్తావా? ఆమెన్. నువ్వు అబ్రహాము సంతానం యేసు నామములో, నువ్వు అబ్రహాము యొక్క జనరేషన్ యేసు క్రీస్తు నామములో. హల్లెలూయా. ఎప్పుడు కూడా రోజుకు ఒకసారి నువ్వు గుర్తు రావాలి, నేను అబ్రహాము సంతానానని. ఆమెన్. అతనికి కలిగినటువంటి ఆశీర్వాదం అంతా కూడా దేవుడు మీ మీద రిలీజ్ చేయును గాక. ఈరోజు మనం అందరము దేవుని వెలుగును పొందుకుంటే ఆ వెలుగులో రక్షణ ఉంది, ఆ వెలుగులో దీవెన ఉంది, ఆ వెలుగులో సమృద్ధి ఉంది, ఆ వెలుగులో ఐశ్వర్యం ఉంది, ఆ వెలుగులో ఆరోగ్యం ఉంది, ఆ వెలుగులో జయం ఉంది, ఆ వెలుగులో విక్టరీ ఉంది, ఆ వెలుగులో ప్రాస్పరిటీ ఉంది. యేసు నామములో. ఆమేన్. నువ్వు వాక్యం చదవట్లేదా? ప్రార్థన చేయట్లేదా? దేవుణ్ణి స్మరించట్లేదా? అయితే గుర్తుపెట్టుకో, చీకటి నిన్ను ఆవరించింది. నో మ్యాటర్ నీవు ఎంత పెద్దవైనా నీవు దేవుని వెలుగు దగ్గరికి రావాల్సిందే. లైట్ షైనత్ ఇన్ ద డార్క్నెస్ బట్ ద డార్క్నెస్ కెనాట్ ఓవర్కమ్ ఇట్ అని బైబిల్లో ఉంది. ఈరోజు నువ్వు ఎప్పుడైతే చీకటిలో ప్రకాశిస్తావో నీ వెలుగుకి ఏ చీకటి గెలవలేదు. నీ వెలుగు అనేకులకు పాకును గాక, నీ వెలుగు అనేకుల్లో ఉండును గాక, నీ వెలుగు అనేకులలో రిలీజ్ అవును గాక, నీ వెలుగు అనేక మందిలోకి వచ్చును గాక అని ప్రార్థిస్తూ ప్రవచిస్తున్నాం. ఆమేన్. ఈ లోకములో ఉన్న చీకటి మనకు అంటుకోకూడదు. దానికి ఒకటే రెమెడీ ఏం తెలుసా? స్పీక్ లైట్ అపాన్ యువర్ లైఫ్స్. మీ జీవితం మీద వెలుగును పలుక్కోండి, మీ జీవితంలో వాక్యం పలుక్కోండి. చీకటి వ్యక్తులు, చీకటితో కూడుకున్న వాళ్ళు, చీకటి కలిగిన వాళ్ళు, చీకటిలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మనతో యుద్ధం చేస్తుంటారు. 1 John 1:5 మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. మేమాయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. The preaching is different from today. దేవుడు వెలుగై ఉన్నాడు. God is light. So when God is light, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆమేన్. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును గ్రహింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము. అంటే చాలా మంది ఇక్కడ దేవుని బిడ్డలు కూడా, దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా చీకట్లో నడుస్తున్నారంట. గాడ్ ఇస్ లైట్ అండ్ ఇన్ హిమ్ నో డార్క్నెస్ ఎట్ ఆల్. చీకటి నన్ను గెలవలేదు అని నువ్వు పలకాలి. ఆమేన్. అంధకార సంబంధమగు శక్తులన్నిటిలో నుంచి దేవుడు మనల్ని కాపాడి క్రీస్తుతో కూడా మనల్ని ఏం చేశాడంట? కూర్చుండబెట్టుకున్నాడంట. ఆమేన్. మే ద లైట్ ఆఫ్ గాడ్ విల్ ఎంపవర్ యు ఎవ్రీ డే, ఎవ్రీ మూమెంట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి దేవుడు వెలుగుతో నింపబడి ఆ వెలిగింపబడిన ప్రతి ఒక్కడు చీకట్లో ప్రకాశించును గాక. ఒక తండ్రిగా, సేవకుడిగా, కాపరిగా మీ అందరి మీద ప్రవచిస్తున్నాను, మీరందరూ చీకట్లో ప్రకాశించును గాక. మీరందరూ చీకట్లో ఉన్నవారు మిమ్మల్ని చూసి భయపడును గాక. మిమ్మల్ని అందరినీ చూసి చీకట్లో ఉన్నవారు దూరంగా పారిపోవును గాక. మీరందరినీ చూసి చీకట్లో ఉన్నవారు వెలుగులో రావాలని కోరుకును గాక. గాడ్ బ్లెస్ యు.